ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏవండి, వదనని కిడ్నాప్ చేస్తున్నారు. ఎవరు చేస్తుంటారండి ఇలా? ఎందుకు చేస్తుంటారు? అదే నాకు కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు ఎవరైనా సరే కీర్తి దొరకగానే వీళ్ళ అంతు చూస్తాను. ఒకసారి రివైండ్ చేసి చూడండి. ఆ వెహికల్ నెంబర్ తెలుస్తుందేమో. ఎస్, ఆ వెహికల్ ఎటు వెళ్తుందో తెలుసుకుంటే వదన ఎక్కడుందో తెలిసిపోతుందండి. అవును తులసి, కానీ ఈ వెహికల్ ఏ రూట్లో ఎక్కడికి వెళ్తుందో తెలియాలంటే రోడ్డు మీద ఉన్న అన్ని కెమెరా ఫుటేజ్లు చెక్ చేయాలి. అన్ని సీసీ కెమెరాస్ చెక్ చేయాలంటే ఎలా కుదురుతుందండి? అదే నాకు కూడా అర్థం కావడం లేదు. భగవంతుడా, మా వదిన క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేలా చూడు. తను అసలే వట్టి మనిషి కూడా కాదు. పదండి. కూరగాయలమ్మా, బెండకాయలు, పచ్చిమిరపకాయలు, బంగాళదుంపలు, దోసకాయలు, కూరగాయలమ్మా, తాజా కూరగాయలు, గోంగూర, తోటకూర, పచ్చిమిరపకాయలు, టమాటాలు, వంకాయలు. తాజా కూరగాయలమ్మా, బెండకాయలు, దోసకాయలు, సొరకాయలు, టమాటాలు. బాబాయ్, ఇదేంటి నీ గొంతు అలా మారిపోయింది? అమ్మా, ఇదేంటి మర్చిపోయి ఎలా వచ్చేసాను? మళ్ళీ ఆ సైకోగాడు వచ్చాడంటే ఏం చేస్తాడేంటో. బాబాయ్ బాబాయ్, కూరగాయలు ఇచ్చేసి వెళ్ళు. బాబాయ్ బాబాయ్. ఏంటి గొంత? ఏమైంది గొంతుకి? కూరగాయలానికి ఏం జరిగింది? గొంతుకి ఏమైంది? జై సార్కి ఏం సంబంధం? కారమా? ఏంటి జై సారా? ఆయన గొంతుకి ఏమైంది? జాను, ఏమైంది జాను? పాపం మన పనమ్మాయి ఏదో చెప్పాలని ట్రై చేస్తుందండి. నాకేం అర్థం కావట్లేదు. ఏం లేదు జాను, పాపం గొంతులో ఏదో ఇరుక్కుందంట, ఇబ్బంది పడుతుంది. కానీ ఏదో చెప్దామని ట్రై చేస్తుంది సార్. కానీ అసలు నాకేం అర్థం కావట్లేదు. జాను, ఏం లేదు జాను, మూగా చెవిటమ్మాయి కదా, మన సింపతి కోరుకుంటుంది అంతే. ఇందాక కూరగాయలు అతని గొంతు కూడా చాలా ఎర్రగా అయిపోయింది. తను నాకేదో చెప్దామనుకుంటుంది. నేను అడిగేలోపు పారిపోయాడు.
అదృష్టవంతుడు జాను. శివుడు నీలకంఠుడిలాగా వాడు ఎరుపు కంఠంతో ఉన్నాడనమాట. దాట్స్ ఇట్. దీంట్లో పెద్ద వింతేం లేదు. జాను, పద లోపలికి వెళ్దాం. రా రా. చిన్న కష్టం కూడా తెలియకుండా పెంచాము. ఇప్పుడు అది ఎన్ని కష్టాలు పడుతుందో, ఎలా ఉందో. దుర్మార్గులు ఇంత నీచానికి ఒడిగడతారనుకోలేదు. భగవంతుడా, నా బిడ్డ నా దగ్గరికి పంపించవయ్యా. కావాలంటే నా ప్రాణాలు తీసుకో. విశాల, ఆంటీ, మన కీర్తికేం కాదు, క్షేమంగా తిరిగొస్తుంది. మీరు భయపడకండి ఆంటీ. మామయ్య, మీరు వాళ్ళిద్దరినీ ఇంట్లో నుంచి తీసుకెళ్లి రాజ మర్యాదలు ఏమన్నా చేస్తున్నారా? అదేంటమ్మా అలా అంటావు? కీర్తిని ఎక్కడ దాచారో చెప్పించే పనిలోనే ఉన్నాను. మీరు నిజంగా ఆ పనే చేస్తే కీర్తి అడ్రస్ ఈ పాటికి ఎప్పుడు దొరికేది కదా. పాపం కీర్తి ఎక్కడుందో, ఎన్ని కష్టాలు పడుతుందో. హలో, ఏమైందిరా? ఎంత అడిగినా మాకేం తెలియదని చెప్తున్నారు. ముందు అలాగే చెప్తారా? అసలు నిజం కక్కేదాకా మీరు బాగా వాయించి పడేయండి. గ్యాప్ లేకుండా టార్చర్ పెట్టండి. అప్పుడు చచ్చినట్టు వాళ్లే చెప్తారు. అర్థమైందా? నాకు కీర్తి డీటెయిల్స్ 5 నిమిషాల్లో రావాలి, లేదంటే మిమ్మల్ని చంపేస్తాను. అలాగే అన్నా. నేను వేసిన పాచికలో వాళ్ళు పాపం బలి పశువులైపోయారు. వదలండి, వదలండి. రాయ్ కట్రా, వదలండి. కట్రా, నా మాట వినండి. వదలండి.